నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మే 11న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటు వేయబోతా ఉన్నారు. దానికి తోడు అన్ని పార్టీ సంబంధించిన నాయకులు, అభ్యర్థులు తమ తమ పార్లమెంట్ సెగ్మెంట్లో తిరుగుతూ ఉన్నారు. ప్రజల్ని ఓటు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఏ తరహాలు అయితే తిరుగుతూ ఉన్నారో కాలోజీ టీవీ కూడా గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల వారీగా పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అభ్యర్థులని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో నేను తిరుగుతూ ఉన్నా. సో పబ్లిక్ డిఫరెంట్ ఒపీనియన్ చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో మూడోసారి మోదీ ఉండాల్సిందే అని, కొంతమంది మార్పు రావాల్సిందే, కొంతమంది టీఆర్ఎస్, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే తప్పేంది అన్ని డిఫరెంట్ ఒపీనియన్ కనిపిస్తూ ఉంది. సో ఈ అన్ని అంశాలపైన మాట్లాడదాం. నాతో పాటు భారతీయ జనతా పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గారు ఉన్నారు. సో రీసెంట్గా టీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ కండువగా పొంగనే భారతీయ జనతా పార్టీ టికెట్ ఓడిచ్చింది. సో గెలిచే అవకాశం ఉందా? ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతుంది? ఇవన్నీ అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో మొత్తానికి టీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు. ఆ పార్టీని వీడినారు. భారతీయ జనతా పార్టీ కండువగా పొంగనే మీకు పార్టీ కూడా గౌరవించి ఎంపీ టికెట్ ఇచ్చింది. సో ఆరూరి రమేష్ అనగానే కారు గుర్తు. సో ఇప్పుడు కమలం పువ్వు గుర్తు అయింది. కారు గుర్తును మర్చిపోయారా? పబ్లిక్ మర్చిపోయారా? మీరు కూడా కారు గుర్తు నుంచి కమలం గుర్తులోకి ఇన్వాల్వ్ అయిపోయినారా? మొన్న జరిగిన ఎన్నికల తర్వాత మరి జరిగిన పరిణామాలు 2 పర్యాయాలు కేసీఆర్ గారు నాకు అవకాశం ఇస్తే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను ఆశీర్వదించారు. 3ఓసారి కూడా అవకాశం ఇస్తే ప్రజలు ఆశీర్వదించారు. కానీ కొందరు కుట్రదారులు ఆరూరి రమేష్ 3ఓసారి గెలిస్తే మరి గవర్నమెంట్ వస్తే మంత్రి అవుతాడు, గెలవద్దని పక్కనే ఉండి మరి వెన్నుపోటు పొడిచిన పరిస్థితి నేను నా టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అది జగమెరిగిన సత్యం. ప్రజలు కూడా బాధపడ్డారు. తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, మరి శ్రీహరి గారు వారి బిడ్డ కోసం చేసిన ప్రయత్నాలు, ఒక మాదిగ సామాజిక వర్గం టికెట్ ఇవ్వాలి అని చెప్పినాం. అయినా శ్రీహరి గారు ఇవ్వడం, మేము విభేదించి బయటికి రావడం, శ్రీహరి ఎత్తుగడలో వారి నైజంలో ఏ పార్టీలో కూడా ఏ దళితుడు ఎదగొద్దు, తెల్ల బట్టలు వేయొద్దు, అట్లా తెలుగుదేశంలో కానీ టీఆర్ఎస్లో కానీ చేయడం, రాజయ్య గారు పసునూరి నేను బయటికి రావడం, తన కూతురుకు టికెట్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. మరి బయటికి వచ్చిన తర్వాత బీజేపీ భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి నాయకుల వరకు నా దగ్గరికి వచ్చి మా పార్టీలోకి రావాలి, మీకు సముచిత స్థానం ఉంటుందని ఆహ్వానించడం, పార్టీలో చేరడం, మరి మోడీ గారు నాకు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడే అవకాశం కల్పించడం, నాటి నుండి నేటి వరకు మరి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సెగ్మెంట్లో మరి అనేక కార్యక్రమాలు, అనేక సమావేశాలు, అనేక కార్నర్ మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ కూడా వెళ్ళడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి విజయం సాధించిన రమేష్ గారు ఈరోజు దేశం కోసం మోడీ, మరి మోడీ కోసం మనంలో మోడీ టీంలో వచ్చాడు, మనం ఆహ్వానించాలి, ఆశీర్వదించాలి, గెలిపించాలి అనేది మాట్లాడుతున్నారు. కారు కాదు కమలం అనేది ప్రజలు డిసైడ్ అయిపోయారు. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా? కారు గుర్తు కాకుండా అరే కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయమని అడుగుతా ఉన్నా. 2 సార్లు ఆ ఏ గుర్తు అయితే మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిందో ఆ గుర్తు కాకుండా కమలం పువ్వుకు ఓటు అడుగుతున్నా, అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగేస్తూ ఉందా? అంటే మనం ఆ పార్టీలో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటుంది. అధిష్టానం మనతో ప్రేమతో ఉన్న కొంతమంది స్వార్థపరుల వల్ల బయటకు వచ్చామని ఒక బాధ. అదే విధంగా మరి 2 పర్యాయాలు గెలిచిన మనం మరి జరిగిన పరిణామాల్లో పార్టీ మారాం,
అవకాశం వచ్చింది, అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం సాధించాలనే తప్ప వేరే ఆలోచన ఉంది. ఎక్కడ విభేదాలు వచ్చినా మీరు బాగానే ఉంటుండే కదా, చాలా మంది అంటారు ఆయన గురువు ఈయన శిష్యుడు అన్న చర్చ బలంగా జరుగుతుంది ఇప్పటికి కూడా స్టిల్. ఎక్కడ విభేదాలు వచ్చినాయి? టికెట్ విషయంలోనేనా ఇంకేమన్నా మీ పర్సనల్ విభేదాలు? ఎవరితో? కడియం శ్రీహరితో. కడియం శ్రీహరి గారు మేక వన్న పులి, ఉమ్, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకునే వ్యక్తి. ఉమ్, శ్రీహరి గారు రాజకీయ గురువు అని చెప్తారు, ఏజ్లో పెద్ద అయినా మనం గౌరవిస్తాం. ఉమ్, కానీ దానికి స్థాయికి మించి ఎక్కువ మాట్లాడే విధానం కొంత మాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే 1991లో ఉమ్, నేను ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఐఎమ్ ఏ కాంట్రాక్టర్. ఉమ్, నేను పీజీ చదువుతూ నేను వ్యాపారం చేసిన ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నేను మరి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి మరొక స్థాయికి వచ్చినాం. ఉమ్, నేను కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు శ్రీహరి గారు 94లో స్టేషన్ గన్పూర్ టికెట్ అప్పుడున్న రాజయ్యకు వద్దు నాకు కావాలని తిరిగింది. ఉమ్, ఈయన అక్కడున్న దళిత నాయకులు, టీడీపీ నుంచి టికెట్ ఆశపడే స్థానిక నాయకులు వ్యతిరేకించారు. ఉమ్, చాలామంది ఒక టీం, ఉమ్, ఒక ఆసల్ల దర్గయ్య, ఓ కలకోట మైసయ్య, సింగపురం జోగు కుమారస్వామి, ఉమ్, చిలుక భాస్కర్, ఇదొక టీం. ఉమ్, దళితుల సీటు స్థానికులే కానీ నినాదం పెట్టు. ఉమ్, అప్పుడు శ్రీహరి గారు నా దగ్గరికి వచ్చారు, నేను అక్కడ కాంట్రాక్టర్ ఉన్నా. ఉమ్, తమ్మి నాకు పార్టీ అవకాశం ఇస్తే మీరు సపోర్ట్ చేయాలంటే 100% పార్టీ ఈజ్ ఏ ఫైనల్. ఉమ్, పార్టీ ఎవరికి ఇచ్చినా చేస్తామన్నాం. ఆ రోజు ఆయనకు పార్టీ ఇచ్చింది, మేము పనిచేసినాం, కష్టపడ్డాం, గెలిపించుకున్నాం. ఉమ్, ఆయన గెలిపించుకున్నాక ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఉమ్, మా వృత్తిని మేము కొనసాగిగా పోయినాం. ఉమ్, అంతే తప్ప ఆయన ఏదో ఓనవాళ్ళు పెట్టి దిద్దిచ్చి కాంట్రాక్టర్ చేయలే. ఉమ్, ఇలా చెప్పుకుంటాడు ఉమ్, రైట్. తర్వాత అప్పుడు విభేదించినాం, ఉమ్, పిఆర్పి నుండి నిలబడ్డాం, 32,000 ఓట్లు తెచ్చినాం, ఉమ్, బొందా పెట్టినాం, ఓడగొట్టినాం. ఉమ్, తర్వాత మేము టీఆర్ఎస్ పోయినాక తను కూడా టీఆర్ఎస్లోకి వచ్చింది. ఉమ్, ఆయనకు ఎంపీ అవకాశం ఇస్తే స్వాగతించినాం, గెలిపించినాం. ఉమ్, అంటే ఆయన నైజం ఏంటంటే మాటలకు చేతలకు చాలా తేడా. ఉమ్, ఎందుకంటే రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి శ్రీహరి. ఉమ్, చంద్రబాబును ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు చింతన చేరి ఉమ్, అనేక పదవులు అనుభవించి ఉమ్, వ్యక్తిపరంగా, పార్టీ పరంగా, మంత్రిగా అన్నీ కూడా అనుభవించి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ చింతన చేరి ఉమ్, ఇక్కడ తెలుగుదేశంలో దళితులు దక్కిండు, ఇక్కడ కేసీఆర్ దగ్గర చెంది ఒక దళిత బిడ్డ, ఒక మాదిగ బిడ్డ డిప్యూటీ సీఎం రాజయ్య గారిని గుంజుకొని ఎంపీగా ఉండంగా ఉమ్, ఒక దళిత బిడ్డ డిప్యూటీ సీఎం తీసుకొని అతని మీద ఆరోపణల మీద ఆరోపణలు చేపించి ఉమ్, ఎన్ని చేయాలో చేసింది కదా. ఉమ్. కానీ ఆయన పదే పదే మీ విషయంలో చెప్తా ఉన్నాడు. సో ఈరోజు ఆరూరు రమేష్ ఒక స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం కడియం శ్రీహరి. నెంబర్ 1 కాంట్రాక్టర్ అయిందంటే దానికి కారణం నా బ్లెస్సింగ్స్ అన్న తరహాలో ఆయన మాటలు కనిపిస్తాను. నేను స్టార్టింగ్ నుండి పాయింట్ చెప్పిన 91లో నా ప్రస్తావన ఏంది, 94లో నీ ప్రస్తావన ఏంది. నేను ఒక స్టార్టింగ్గా ఒక కాంట్రాక్టర్కి అంచెలంచెలు ఎదుగుతారు కానీ అక్కడే ఉండరు కదా. ఎదుగుదలలో నువ్వు ప్రభుత్వంలో ఉండొచ్చు, నేను కార్యకర్తగా ఉండవచ్చు, నువ్వే చేసినావు అంటే కాంట్రాక్టర్గా ప్రభుత్వ పరంగా చేసేది మేము చేసుకుంటూ పోతాం కదా. నేను కాంట్రాక్టర్గా అనేక విషయాలు నీ వెంట ఉన్నా అంటున్నా. ఓకే, నువ్వు చేసేది ఏం లేదు. కాబట్టి శ్రీహరి గారు టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్లో ఉన్న దళితుల్ని పసునూరి కావచ్చు, రాజయ్య కావచ్చు, రారు రమేష్ కావచ్చు, అనేక అవమానాలు, అవహేళనలు, వ్యక్తిగత ఆరోపణలు చేసి మొన్న జరిగిన ఎన్నికల్లో వెన్నుపోటు అందరినీ పార్టీలకు వెళ్ళి బయటికి పంపి ఈరోజు ఏం చేసిండో ప్రజలు గమనిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి గురించి నేను
పదే పదే ఆయన మాట్లాడుతున్నాడంటే వేరే మాట్లాడడానికి లేదు. ఎందుకు లేదు అని అంటే ఈరోజు ఈ సమాజం, తెలంగాణ దళిత సమాజం, మాదిగ సమాజం ఒకటి అడుగుతుంది. ఈ రాష్ట్రంలో మేము మాదిగలు ఎక్కువ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వారు మాకు ఒక్కటి కూడా ఎందుకు ఇయ్యలే పార్లమెంట్ టికెట్ అని అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు పార్టీ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర. ఇక్కడ అడుగుతున్నారు దళితులు. మేము ఆశపడ్డాం కాంగ్రెస్లో ఒక సాంబయ్య, ఒక పరమేశ్వరు, ఒక నవమిల సీను, ఓ పరంజ్యోతి, ఓ ఇందిరా, మేము ఆశపడ్డాం. మా దళితుల్లో మా మాదిగలకు సంబంధించిన నీ బిడ్డకి ఏమై అర్హత ఉన్నది, ఆమెకున్న అర్హతలు ఏంటిది, ఎందుకు మా సీటు పుంజుకుందాం అని అడుగుతాం. దానికి సమాధానం లేదు. ఎదుటి వాళ్ళ మీద బట్ట కాల్చి మీదేసి ఓటు దండుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి అది తప్ప ఏది మాట్లాడు. ఎవడండి భూమి కబ్జా చేసింది? ఈ సమాజంలో ఈ రోజుల్లో ఒక గెట్టు జరిగితేనే అన్నదమ్ములు తలకాయలు వలగొట్టుకుంటున్నారు. మర్డర్లు జరుగుతున్నాయి. ఏదన్నా కబ్జా చేస్తే ఊరుకుంటారా? ఎస్, ఇవాళ మేము అధికారంలో లేము కదా, చెప్పొచ్చు కదా. ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళు వస్తారు కదా. ఆరూరి రమేష్కు భూ కబ్జాలకు ఎటువంటి సంబంధం లేదు. 100%. ఆరూరి రమేష్ ఆర్థికంగా ఎదిగినాక ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చారు. ఇలాంటి వాళ్ళు రాజకీయం, నేను ఎమ్మెల్యే మంత్రిని అని ప్రజల మీద పడి, పార్టీ మీద పడి పబ్బం గడుపుకోవడం, ఇల్లు గడుపుకోవడం, వ్యవహారాలు చక్కదిద్దుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం చేస్తారు. కానీ ఆరూరి రమేష్ వచ్చిన రూపాయలో 10 రూపాయలు ప్రజలకు సేవ చేసి పెట్టి ప్రజాసేవలో నిమగ్నమైనాడు. అందుకే ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో ఊరికే గెలిపారు. మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక సేవా కార్యక్రమాలు చేసింది. దానికి కారణం నా కష్టార్జితం, నా కుటుంబ కష్టార్జితం. 91లో మేము పడ్డ శ్రమ, మేము చెమటోర్చి వాననక ఎండనక చెరువు కట్టల పండపైన పడుకొని, రోడ్ల పైన పడుకొని కాంట్రాక్ట్ చేసి అంచెలంచెలుగా స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్కి అయ్యాను. పార్టీని వీడిరన్న మొత్తానికి. సో ప్రజలతోటి కలుస్తూ ఉన్నారు. పబ్లిక్ ఏమంటారు, ఆ పార్టీని వీడి మంచి పని చేసిరు అంటారో, లేకపోతే తొందరపడ్డారు అన్న ప్రస్తావన మీ ముందుకు తీసుకొస్తురా? ఏం జరిగిందో మా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు, పార్టీ శ్రేణులకు తెలుసు. జరిగిన విషయాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పి నేను వచ్చాను కాబట్టి అన్న తీసుకున్న నిర్ణయం సరి అయింది. ఎంతసేపు అవహేళన అవమానాలు మరి భరించలేకపోయారు. వచ్చాడు, తీసుకున్నాడు, ఆ నిర్ణయానికి ఉన్నాడు. మనం అందరం కూడా సహకరించాలనేది ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే ఇప్పుడు ఆరూరి రమేష్కు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే అవమానాలు, అవహేళనలు ఇవన్నీ భరిస్తూ అదే పార్టీలో ఉంటుండేనా? టికెట్ ఇస్తామన్నారు. శ్రీహరి గారు ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అప్పటికే ఏం జరుగుతుందో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నా బిడ్డకు కావాలి. నేను నిలబడాలని లేదు. ఎవరైనా దళితుల్లో ఇవ్వండి, మాదిగలకు ఇవ్వండి, 100% గెలిపించుకొని వస్తా ఉన్నాం. నేనేం అడగలేదు. ఏదైనా మాదిగ సామాజిక వర్గానికి ఎవరికైనా ఓకే 100% మీరు కష్టపడి గెలిపిస్తాం. సో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అరే తెలంగాణ వచ్చి నిజంగా బతుకులు బాగుపడతాయేమని, కానీ ఎక్కడ కూడా బతుకులు మారని పరిస్థితి. 10 ఏళ్ళు ఓపికతో ఉన్నారన్న, అరే ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఇంకా అని. అంటే నేను ప్రజలు ఇబ్బంది పడ్డరు అని నేను అనుకోను. అంటే కొన్ని తెలంగాణ ఉద్యమ పార్టీది ఉద్యమ నేపథ్యం నుండి 14 సంవత్సరాలు పోరాటం చేసే క్రమంలో అనేక ఒడిదుడుగులు, అవమానాలు, అవహేళనలు, మొత్తానిగా మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, అనేక పథకాల అమలు, ఇంప్లిమెంటేషన్, బడ్జెట్ సవరణలు, కొన్ని అనేక కొత్త పథకాలు రావడం వల్ల కొన్ని ఇన్ టైంలో అనుకున్న స్కీమ్స్ అందియలేకపోవచ్చు. రాబడి, కొత్త రాష్ట్రం,
రాబడితో పాటు ఖర్చు కూడా వ్యయం కూడా జరిగే క్రమంలో ఎంచుకున్న పథకాల్లో ఎక్కువ పథకాలు అది మనకు రాజకీయంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకున్నా ఎన్నికల సమయంలో చెప్పకపోయినా పరిస్థితి బట్టి మరి కేసీఆర్ గారు అనేక పథకాలు అనౌన్స్ చేశారు. దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, లేదా ఇతర. మరి వచ్చే రాబడిలో 100% అందరికీ ఎట్ ఏ టైం ఇవ్వకపోవచ్చు. దానికి కొంత నిరుత్సాహం, కొంత నిర్లిప్తత, వానికి వచ్చే మాకే రాకపోయి అనేది. అట్లా దాంతోపాటు రుణమాఫీ, డబల్ బెడ్రూమ్లు ఈ 10 ఏళ్ల కాలంలో వ్యక్తి కోరుకున్నవి కాలే, కానీ వ్యవస్థ పైన జరిగింది. ఈరోజు సాగునీరు విషయంలో, తాగునీరు విషయంలో ముందు అవి సాకారం నిలవేరాలనే ఆలోచనతో వెళ్ళాం. ఈ వ్యక్తి ఇల్లు కోరుకుంటున్నాడు, రేషన్ కార్డు కోరుకుంటున్నాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కోరుకునే క్రమంలో ఈ చిన్న పథకాలు అందలేక వ్యయం పెద్దగా ఈ వ్యక్తి కోరుకున్న ఫలాలు అందించలేక జరిగిన ఇబ్బంది కొంత వాస్తవం. దాంతో పాటు 10 సంవత్సరాల పాలన చూసినాం, అమలు కానీ అనేక హామీలు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అవి అయితే ఏమని ఆశ, ప్రజలకు ఏమన్నారు, ప్రతి మహిళకు 2500 ఇస్తారు ఒక ఆశ, 2000 పెన్షన్ 4000 చేస్తాను ఒక ఆశ, 10,000 రైతు బంధును 15,000 చేస్తాను ఒక ఆశ, ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ కథ పట్టిస్తాను ఒక ఆశ. ఇట్లా అనేక హామీలుతో పాటు 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని చూసినాం. కొత్తగా వస్తే ఏమొస్తుందని చూసింది, కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని చూసి బాధపడుతుంది 100%. ఇవాళ మా వర్ధనపేట నియోజకవర్గంలో అయ్యో మా బిడ్డను పోగొట్టుకుంటేవి అని బాధపడుతుంది. ఆపదలో ఉన్నాం, సంపదలో ఉన్నాం, అభివృద్ధిలో ఉన్నాం. కొన్ని ప్రభుత్వం సిట్టింగ్ గవర్నమెంట్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత మిమ్మల్ని ఓడగొట్టిందా, లేకపోతే ఆరూరు రమేష్ గారి పైన ఉన్న వ్యతిరేకత ఓటమి కారణాలు అనుకోవచ్చా? సరే, వీళ్ళు కుట్ర చేసి ఆ విషయం పక్క పెడితే పార్టీ పైన ఉన్న వ్యతిరేకత మీ ఓటమి కారణం అనుకోవచ్చా? ప్రభుత్వ పరంగా వ్యతిరేకత జరిగిన కుట్రలో భాగమే నా ఓటమి. అన్ని కలిసి వచ్చి 100%. ఆరూరి రమేష్ అందరి వాడు, వ్యక్తిగా ఏ వ్యక్తికి హాని చేయని తలపెట్టని వ్యక్తి. ఏ పార్టీ అయినా ఎవరు వచ్చినా కడిపిసారి ఇచ్చి పని చేసి పంపే వ్యక్తి. ఏ పని చేసినా రూపాయి ఆశించని వ్యక్తి. నా వ్యాపారంలో రూపాయి సంపాదించుకొని ఇక్కడ ఖర్చు పెడతా తప్ప ఆ రాజకీయంలో నీకు ఈ పని చేసినా నాకేమైనా ఇవ్వు, నాకేమైనా పర్సెంటేజ్ ఇవ్వు. ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పరు. ఈ వ్యాపారంలో దాన్ని పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, వీనికి మంచి పేరు వస్తున్నదని, ఎట్లా బదనాం చేయాలని. ఏంటంటే వ్యాపారం చేయొద్దా? ఎమ్మెల్యే అయితే వ్యాపారం చేసుకోవద్దా? రాజకీయ నాయకుడు వ్యాపారం చేయొద్దా? ప్రజల మీద పడి దోసుకోవాలా? అతను కూడా భార్య పిల్లలు ఉంటారు కదా, కుటుంబం ఉంటుంది కదా, వ్యవహారం ఉంటుంది కదా, ఎట్లా వెళ్ళాలి? ఇదే సోకాల్ శ్రీహరి గారు నేను నీతిమంతుడని అంటారు. టీచర్ ఉద్యోగం రాజీనామా చేస్తే నీవు ఇల్లు గడవకపోతే అనేక మంది బియ్యం తెచ్చి, ఉప్పు తెచ్చి, పప్పు తెచ్చి నీ ఇల్లు కట్టించి, మరి ఇన్ని ఎలక్షన్లు ఎట్లా కొట్టాడినావు నువ్వు నిజాయితీ పరం అయితే? మరి అద్దాల బంగ్లు ఎక్కడిది? మహిళంలో విల్లాలు ఎక్కడి? తాటికొండ రాజే చెప్తుండు విదేశాల్లో ఉన్నాయి, నీ చిట్టా ఇస్తా అంటున్నాడు. అంటే ఎట్లా? నేను బరాబరి చెప్తున్నా, నేను వ్యాపారం చేసిన, కష్టపడ్డా, రాత్రి అనక కష్టపడ్డాం, మా భార్య పిల్లలు కష్టపడ్డారు, సైట్లో తిరిగినాం, శ్రమించినాం, రూపాయి సంపాదించినాం అంటున్నావు. నువ్వేం చేసినావు అంటున్నావు. నీ వ్యాపారం ఏంటి? ఎక్కడి నీకు? నేను ప్రతి అఫిడవిట్లో నా వాస్తులేదు నేను చూపెట్టిన. ఎస్ బరాబర్. నీకు ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి? ఏం జరిగిందో మంత్రి ఉన్నప్పుడు తెలియదా? డిఎస్సీలో ఏంది, డిఈఓలది ఏంది తెలియదా ప్రజలకు? ఇప్పుడు సాధారణంగా అభ్యర్థులను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. సో మీరు కడియం టార్గెట్గా మీ మాటలు కనిపిస్తూ ఉన్నాయి.
అంటే అరే కడియం కావ్య ముఖం చూడకుండా కానీ కడియం సిఆర్ ముఖం చూసి ఓట్లు పడే అవకాశం ఉంటున్న ఆలోచనలో భాగంగా కడియం టార్గెట్ చేస్తా ఉన్నారా? ఆయనను మేము టార్గెట్ చేయలేము, మమ్మల్ని ఆయన చేసింది. బీజేపీని చేయలే, ఆరూరు రమేష్ని చేసింది. అంటే నీకు భయం ఎక్కడున్నది? ఆరూరు రమేష్ పైన నీకు భయం ఎక్కడున్నది? ఇదివరకు ఓడగొట్టిన భయం ఉంది కదా, పిఆర్పీ నిలబడదు. బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడు, ఆరూరు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు నీకు ధీటైనోడనే కదా, నేనెందుకు ఊపుకుంటా? 100% ఎదురుదాడి చేస్తా కదా. సరే, మీ విషయంలో కడియం సిఆర్ తప్పు చేసిండని కాసేపు అనుకుంటే కేసీఆర్ ఏం తప్పు చేసిండన్నా? మీరు ఆనాడు అడావిడి మధ్య ఓ కిడ్నాప్ తరహాలో తీసుకెళ్లి కేసీఆర్ దగ్గర కూర్చోబెట్టారు. సో ఎందుకు కేటీఆర్ మాటను కాదని మళ్ళీ ఇటు రావాల్సి వచ్చింది? కిడ్నాప్ తరహా ఏం లేదు, ఒక పార్టీలో ఉన్నాం, మన పార్టీలో మనం ఉండాలనే దాని మీదే పోయారు. మాకు ఒక మంచి అభ్యర్థి ఉన్నాడు, వ్యక్తి ఉన్నాడు అనేది వాళ్ళు ఆరాటం ఉన్నారు. జరిగిన పరిణామం పాయింట్ ఏంటంటే, నేను వెరీ క్లియర్గా చెప్పిన సార్, నేను అని కాదు, నేను ఎమ్మెల్యే కోసమే తప్ప నాకు ఇది ఎంపీ నాకు కాదు. ఎవరికైనా ఒక దళిత బిడ్డ, మాదిగా బిడ్డకి ఇవ్వడం, అది కాదని శ్రీహరికి ఇవ్వడం వల్ల విభేదించవలసి వచ్చింది అంతే. సో ఇద్దరు అభ్యర్థులు కనిపిస్తారు, కడియం కావ్య, సుధీర్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో వాళ్ళు బలహీనంగా ఉన్నారని చెప్పి ఆరు రమేష్ నేను బలంగా ఉన్నాను అనుకుంటున్నారా? నేను బలాలు బలహీనతల గురించి మాట్లాడాను, కానీ వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలు లేదా వరంగల్ వాసులు విజ్ఞానవంతులు, విద్యావంతులు, ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో ఆలోచించే వ్యక్తులు. ఈరోజు పార్టీలను మనం పక్కన పెడితే, కష్టపడి చెమటోడ్చి ఆర్థికంగా ఎదిగి రాజకీయాలకు వచ్చి 10 సంవత్సరాల నా సేవ, నా పాలన, నా అడ్మినిస్ట్రేషన్, ఆ నియోజకవర్గ ప్రజల మంచి చెడులో, వారి కష్ట సుఖాల్లో, వారి ఆపద సంపదలో నేను మెదులుకున్న విధానం, గుడి బడిలో నేను అందించిన సహకారం గమనించిన ఈ జిల్లా ప్రజలు, మరి అభ్యర్థి ఈ పార్లమెంటు అభ్యర్థిగా వచ్చాడు, నన్ను గెలిపించుకుంటే వర్ధన్నపేట కంటే ఎక్కువ ఈ వరంగల్ పార్లమెంట్ అభివృద్ధి చెందుతుందనే ఒక సంకల్పం, ఆలోచనతో ఉన్నారని నేను విశ్వసిస్తాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ గతంలో 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ భారతదేశ అభివృద్ధి కోసం కానీ, భారతదేశ భద్రత కోసం కానీ ఏం చేసిందో ప్రజలు గమనించారు. అందుకే మోడీ గారికి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన 10 సంవత్సరాలు మోడీ గారు భారతదేశ భద్రత కావచ్చు, బార్డర్ కావచ్చు, భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం చేసే కార్యక్రమాలు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ విషయం కావచ్చు, 33% మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం రూపొందించిన అందించిన పథకాలు కావచ్చు, ఈ వరంగల్ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ కావచ్చు, వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా అమృత్ స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ పల్లెల్లో బ్రహ్మాండంగా కనిపిస్తున్న అంతర్గత సీసీ రోడ్లు కావచ్చు, రాత్రిపూట వెలుగుతున్న ఎల్ఈడి లైట్లు కావచ్చు. మరి దూరదృష్టితో ఇక్కడ సరియైన ప్రాతినిధ్యం లేకపోయినా, సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా, మరి మోడీ గారు ఇక్కడ ప్రజలకు ఎంతో తెలిసారు. మోడీగా ప్రతి గడపకు వెళ్ళాడు కాబట్టి మరి ఆ మోడీ గారికి వేయాలనేది ఇక్కడ అనుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పాలనా విధానం నేను చెప్పాను, దాని నుండి వస్తున్న వ్యక్తి కావ్య గారు. ఎవరి కావ్య, ఎందుకు ఓటు వేయాలి? ఈమెకున్న అనుభవం ఏంటి? శ్రీహరి గారి కూతురు అయినందుకు వేయాలా? తండ్రి ఎమ్మెల్యే, ఈమె ఎంపీ కావాలా? ఈమె సామాజిక వర్గం సంఖ్య ఎంత? ఈ ఎస్సీ రిజర్వేషన్ కబ్జాలని మాట్లాడుతున్న శ్రీహరి గారు అస్సలు కబ్జాకూరు ఆయన. ఎస్సీల సీట్ను, దళితుల సీట్ను కబ్జా చేసిండు తెలుగుదేశంలో, మాదిగ సీట్ను కబ్జా చేసిండు టిఆర్ఎస్లో,
మాదిగ సీటును కబ్జా చేసిండు కాంగ్రెస్లో. ఇలా కావ్య గారికి టికెట్ ఇవ్వగానే ఏం చూసేయాలండి వాడు? కడియం సిఆర్ ముఖం చూసి చేయాలి. ఎందుకు ఏమి అది అదే అది రాజుల పాలన, ఇది రాజరికమా, వంశపర్యపర్యమా? ఏంటి నువ్వు చేసిన సేవ ఏంటి? ప్రజల్లో ఉన్న నీకు సంబంధం ఏంటి? ఇప్పుడు కడియం సిఆర్ ఏం సేవా కార్యక్రమాలు చేయకుండానే ప్రజలు గెలిపించుకుంటూ వచ్చారు ఆయనకు. ఎందుకంటే నీకు చేసినావు, నీకు అవకాశం వచ్చింది, దాన్ని అందిపుచ్చుకున్నావు, 4 సార్లు ఓడిపోయినావు. ఆరు రమేష్ 2 సార్లు గెలిచి 3వసారి జరిగిన పరిణామం చెప్పినావు. నువ్వు ఇప్పటికీ 4 సార్లు ఓడిపోయినావు. మొన్న గెలిపానండి, సాగు తప్పి కన్నులోట పోయినా 3000 ఓట్లు అది గెలిపా. కాబట్టి నేనే మేధావిని, నా బలం ఇంత, నా సామాజిక వర్గం ఇంత, నా బిడ్డకు ఓట్లు వేయాలంటే ఇక్కడ ఎవరు వేయడానికి లేరు. ఎవరు వేయడానికి లేరండి. ఓకే, 70% కంప్లీట్ అయిందా మీ ప్రచారం? దాదాపు 7 నియోజకవర్గాలు తిరగాలి. 7 నియోజకవర్గాలు బ్రహ్మాండంగా కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం, బూత్ కమిటీల సమావేశం పెట్టుకున్నాం, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి పెట్టుకున్నాం, కార్నర్ మీటింగ్ పెట్టినాం, పబ్లిక్ మీటింగ్స్ కూడా పెట్టినాం. 8కు బ్రహ్మాండంగా ప్రధానమంత్రి మోడీ గారి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తాం. పబ్లిక్ ఏమంటారు? మోదీ కోసం బీజేపీకి ఓటేస్తామంటారా, లేదు మోదీ ఉండాలి ఇక్కడ ఆరు రమేష్ ఉండాలి మా ఓటు బీజేపీకి అంటారా? కేంద్రంలో మోడీ చేతిలో ఉంటేనే భారతదేశం భద్రంగా ఉంటుందని విశ్వసిస్తున్నారు ప్రజలు. మోడీ ప్రతినిధిగా ఒక ఎక్స్పీరియన్స్, ఒక పాలనలో అనుభవం, ప్రజాసేవలో అనుభవం, అభివృద్ధిని పట్టుదలతో చేసే వ్యక్తి ఆరుగురు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ కొంత నేను కూడా గత కొన్ని రోజులుగా గ్రౌండ్ తిరుగుతూ ఉన్నా, సరే కొంత మోదీ ఉండాలి ఖచ్చితంగా 3వసారి కూడా ఆయన ఉంటేనే దేశ భద్రత, రక్షణ ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. సో దానికి తోడు మార్పు కోరుకుంటే తప్పేముంది, 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా అని కొంతమంది అంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? మార్పు కోరుకునే వాళ్ళు భారతదేశ విషయంలో ఎక్కడా కనిపిస్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్ గతంలో నెంబర్ వేసుకున్నారు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ గుండెల్లో ఉన్నది గుర్తున్నది. ఇంకా ధైర్యం చేసి ఇంకా మార్పు కోరి దేశాన్ని ఆగం చేసుకొని దేశ భద్రతను ఆగం చేసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే కాంగ్రెస్ విధానం దేశ ప్రజలకు తెలుసు ఒకవైపు అయితే, రెండో అంశం తెలంగాణలో జరిగిన మార్పు పరిణామం ఈ 3 మాసాల్లోనే కళ్ళకి కట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎలాగ అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో మాకు అవకాశం ఇవ్వండి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అన్ని దానదాన్ని చేస్తాను అంటే నువ్వు ఓట్ల కోసం, ఎన్నికల కోసం బురదల రాయేసి దాటి ప్రజలు మోసం చేస్తావు, నువ్వు మోసగాడు అనేది డిసైడ్ అయింది. ఆ పార్టీ అభ్యర్థి కూడా ఇంకా క్లారిటీ ఉన్నారు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకోరు, ఖచ్చితంగా 3వసారి మోడీ కావాలంటున్నారు. ఎవరితో పోటీ అనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి? ఎవరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను పోటీ అనుకోవటం లేదు. అది పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగత పరంగా కావచ్చు, ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారా మీరు అనుకున్న స్థాయిలో? మీ బీజేపీ క్యాడర్ కావచ్చు, అరే కొత్తగా వచ్చిండు ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయాలి, అరే మన వాళ్ళకి టికెట్ వస్తే అయిపోతుండే, ఈ ఆలోచన ఉంటుంది కదా. సో అందరు ఏకతాటి పైన ఉన్నారా? ఏరి కోరి సాధారణ కార్యకర్త నుండి మొదలుకుంటే జాతీయ నాయకుల వరకు ఏరి కోరి తెచ్చుకున్నారు కదా. కాబట్టి అన్నీ కూడా తానై వారై ముందుండి ప్రచారంలో ముందుండి బ్రహ్మాండమైన ఫలితాలు తేవడానికి సమిష్టిగా కృషి చేస్తున్నాం. ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదు. సో ఇక్కడ నుంచి మందకృష్ణ మాదిగ గారు కూడా టికెట్ ఆశించారు. సో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అని ఒకనొక దశలో చర్చ జరిగింది. వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ దొరుకుతుందా? నాకు తెలిసి ఆయన ఎప్పుడు టికెట్ అడగలేదు. తనే
నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. ఇలా మాది గల చిరకాల కోరిక నెరవేరబోతుంది, దాంట్లో నువ్వు కూడా భాగస్వామ్యం కావాలి. నేను కానీ నాకు ఆలోచన కానీ లేదు, మీరు ఉండండి అని కూడా తను కూడా అన్నాడు. సో ఈ మధ్య కాలంలో ఈ 1 వీక్ ఈ 10 రోజుల కాలంలో బలమైన చర్చ. సో రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకెళ్తా ఉండు, అరే బీజేపీ ఇంకోసారి గెలిచి 400 పై సీటు ఒకవేళ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, లేకపోతే రిజర్వేషన్ రద్దు చేస్తుంది. ఈ చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తారు, అరే బీజేపీకి అవకాశం ఇస్తే మొత్తం ఆగమవుతుందేమో. సో ఇక్కడ ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా మీకు? ప్రతి ఒక్కరికి ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? ఇన్ని రోజులు లేని రిజర్వేషన్ రద్దు, ఇన్ని రోజులు లేని రాజ్యాంగం రద్దు, ఎన్నికలు ప్రారంభమైనాక ప్రచారం జోరందుకున్నాక మాటలు వస్తున్నాయంటే వాళ్ళకి మైండ్లో అర్థమైపోతుంది, మేము ఓడిపోతున్నాం, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ఏదో ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసి దెబ్బ కొట్టాలి అనే ప్రయత్నాలు ఉన్నారు. దానికి ఏం పిచ్చి పిచ్చి కథలు చేసిందో చూశారు మీరు. సోషల్ మీడియాలో పెట్టిన దానికి పోలీస్ కేసులు, అరెస్టులు కూడా అయినాయి కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రధాని మోడీ ఒక పేద బిడ్డ, ఒక ఛాయ్ వాళ్ళ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్తారు. ఈ సమాజంలో సమానత్వం వచ్చే వరకు, సమసమాజం నెరవేరే వరకు ఏ పార్టీ కానీ ఎవరు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదు. దానికి మోడీ గారు, భారతీయ జనతా పార్టీ 100% వ్యతిరేకం. కానీ ఈ కామెంట్స్ తిప్పికొట్టడంలో మీ పార్టీ విఫలమవుతుంది అనుకోవచ్చా ఏమన్నా? ఎక్కడ వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. జాతీయ నాయకులు మాట్లాడారు, రాష్ట్ర నాయకులు మాట్లాడారు, జిల్లా స్థాయిలో కూడా మేము మాట్లాడినాం. భయపడి రిజర్వేషన్ల పేర, మతం పేర, రాజ్యాంగం రద్దు పేర నానా యాగి చేసి రాజకీయంగా ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. వీరికి ధీటైన బీజేపీని ఎదుర్కోలేక ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమైంది ప్రజలకు. క్లోజ్ చేద్దాం, ఇక కలిసిపోయింది. వాస్తవాలు మాట్లాడుకుంటే 7 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈజీగా తీసుకుంటారా? నేను గెలుస్తలే, ఏముందిలే 7 మంది ఉన్నా నాకే ఓటు వేస్తారు, అంతా ఈజీగా తీసుకుంటారు. మందబలం ఎంతైనా ఉండొచ్చు, సింహం ఎప్పుడు సింగిల్గానే వెళ్తుంది. కానీ వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా వాళ్ళకు ఉంటుంది కదా. ఓటు బ్యాంకు ఉండదు అని నేను అన్నాను. మొన్నటి ఓటు బ్యాంకులో జరిగిన పరిణామాల్లో చాలా అంశాలు ఉన్నాయి కదా. అది మార్పే అనుకో, నీ అమలు కాని హామీలు అనుకో, నువ్వు చేసిన ఎత్తుగడలు అనుకో, మరి నీ నిజస్వరూపం 4 నెలల్లో తెలిసిపోయింది కదా. కొంత టైం ఇవ్వాలి కదా సార్ వాళ్ళకు కూడా. నీ నిజస్వరూపం తెలిసిపోయింది కదా. మరి తెలిసిపోయిన తర్వాత ఇంకా నిన్ను విశ్వసించే పరిస్థితిలో లేరు. నువ్వు అధికారంలో ఉన్నావు, నేను అహంకారంతో ఉన్నా, నా నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఎడిపోతే చూస్తా అంటే ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం. ఒక మాట చెప్పండి, ఇక్కడ ఆరూరు రమేష్ గెలిస్తే అక్కడ బీజేపీ వస్తే కేంద్ర మంత్రివర్గంలో ఆరూరు రమేష్ ఉండబోతున్నాడు అన్న చర్చ కూడా జరుగుతుంది. అటువంటి అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? అది పార్టీ అధిష్టాన నిర్ణయం, వాళ్ళ విధానం. సౌత్ ఇండియాలో ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగ కమ్యూనిటీ నుండి అవకాశాలు ఉంటాయని మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను దాని గురించి ఆలోచన చేయలే. నాకు ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని వినియోగించుకోవాలి, దాన్ని విజయం సాధించాలి, అంతే తప్ప ఇంకా ఏదో ఆలోచన లేదు. దాన్ని పార్టీ నిర్ణయం మేరకు ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. సో గెలుస్తారు పక్క మెజార్టీ 1,00,000 పైచిలకు మెజార్టీతో 100% గెలుస్తుంది. మీ టార్గెట్ కడియం శ్రీహరి, కావ్య కాదు. 100%. కావ్యగా క్యాండిడేట్ వస్తలేరు కదా, శ్రీహరి క్యాండిడేట్ అంటారు. నన్ను చూసి ఓటే అంటారు, కావ్యను చూసి ఓటు ఇష్టం ఎవరు? ఏం చేశారు కావ్య? ప్రజాసేవలో ఉన్న నీకు సంబంధం ఏంటి? ప్రజలతో ఉన్న నీకు అనుబంధం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ అయినా అంటే ఇది జాతీయ రాజకీయాల్లో ఉన్న పరిస్థితిలో
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు పార్టీలను చూస్తున్నారు. మరి కేసీఆర్ గారు మరి రేపు గెలిచిన మరి దేశంలో ఉన్న పరిణామాలను ప్రభావితం చేయలేవు కదా, రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడగలుగుతారు కావచ్చు కానీ ప్రభావితం చేయలేరు కదా అనేది ప్రజల్లో ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా మీకు సపోర్ట్ చేస్తుందా? సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. ఇంటర్నల్గా? ఇంటర్నల్ అనేది లేదు, ఓపెన్గా. అంటే ఉమ్మడి శత్రువు ఉన్నాడు కదా, పార్టీకి మోసం చేసిన శత్రువు. ఇప్పుడు అందరికి శత్రువు వెనకడించి గారి 100% కదండి. మమ్మల్ని బదనాం చేసి బట్టగాల్సి మీదేసి బయటికి పంపి బీఫామ్ తీసుకొని పార్టీకి వెన్నుపోటు పోసిన వ్యక్తి కదా. మేము ఎవరో మోడీగా ఈ దేశంలో మోడీ హవాలో, మోడీ పాలనలో మోడీపై వచ్చే ఓటింగ్ శాతం మాకు బ్రహ్మాండంగా ఉన్నది. అదనంగా ఏమన్నా కలిసి వస్తే కలిసి వస్తుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది భారతీయ జనతా పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.